అలాగే పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, అలాగే సంఘ పెద్దలందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు పి జోసెఫ్. మరి నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, గడిచిన సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడి 2025వ సంవత్సరంలోనికి మమ్మల్ని ప్రవేశింపజేసి ఈ ఫిబ్రవరి 19వ తారీఖు దాకా మమ్మల్ని దేవుడు తన కృపలో భద్రపరిచినందుకు ముందుగా నా ప్రభువు నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ముఖ్యంగా నా కుమార్తె ఎడల ప్రభువారు తన చిత్తమును జరిగించి, మేము ఏ ఉద్దేశాలు అయితే ఆలోచించి గత కొన్ని సంవత్సరాలుగా అంటే కొన్ని నెలలుగా మేము ఏదైతే ఆలోచిస్తున్నామో ఆ విషయంలో దేవుడు తన కృప అనుగ్రహించారు, ప్రభువు తన కృప అనుగ్రహించారు. అందును బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మేము ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరూ మా కుమార్తెను చూసి అయితే ఎప్పుడో పెడతారు, భోజనాలు పెడతారు, మాకు టైం వస్తుంది అనేసి చాలామంది అంటూ ఉండడం జరిగింది. అయితే మేము వాళ్ళు అన్నుంటప్పుడు మేము అనుకున్నాం, ఈ కార్యక్రమాలు కొన్ని మనం చేయవలసినవి ఉన్నాయి, కొన్ని చేయకూడనివి ఉన్నాయి. ఎన్ని చేద్దామన్నా, ఎన్ని చేయకూడదన్నా, ఎంత కరెక్ట్గా వెళ్దామన్నా ఎక్కడొక్కడ మైనస్లు ప్లస్లు ఎదురవుతాయి. సో వాటిని మనం అధిగమించడం చాలా కష్టం. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నాం కాబట్టి, అన్యులతో సంబంధాలు కలిగి ఉన్నాం కాబట్టి. సో ఏ విషయంలో అయినా నా ప్రభువునే నేను మయంపరచాలి, ఆయనకి తప్ప మరి ఇంకెవ్వరికి ఆస్కారం ఇవ్వకూడదు. ఏ విషయంలో, చిన్న విషయంలో కూడా నేను అంత కరెక్ట్గా ఉంటాను. ఎందుకంటే నేను బ్రతికింది హిందువుగా, ఫస్ట్ పుట్టింది హిందువుగా పుట్టాను. నేను పెరిగింది కొంచెం హిందువుగానే పెరిగాను. చాలా పూజలు చేశాను, చాలా దగ్గరికి వెళ్ళాను. నేను ఎన్నో ప్రయాసాలు పడ్డాను. అంటే నా చిన్న వయసులోనే నేను ఎన్నోసార్లు గుడికి వెళ్ళాను, మా అక్కలతో పాటు ఎన్నో దగ్గరికి వెళ్ళాను. కానీ ఎప్పుడైతే ప్రభువుని సురక్షకునిగా నేను ఎప్పుడైతే విశ్వసించి ఉన్నానో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నేను ఆ ప్రభు కోసమే బ్రతుకుతున్నాను. ఆయన సాక్షిగా నేను ఉంటున్నాను. అందును బట్టి నేను నా ప్రభువుని అంతగానో స్తుతిస్తున్నాను. కానీ నాకు వాళ్ళకి, నా కుమార్తెలకు ఉన్న ప్లస్ ఏంటంటే, వాళ్ళు స్టార్టింగ్ నుంచి క్రిస్టియన్సే. వాళ్ళకి ఇవనేవే తెలియవు, అస్సలు ఏం తెలియవు. నాకు కొంచెం తెలుసు, కానీ వారికి ఇవేం తెలియవు. కనుక వీళ్ళ విషయంలో, ఏ విషయంలో కూడాను దేవుడిని వెనకపెట్టి, ప్రభువుని వెనకపెట్టి మేము ఏ పని చేయకూడదనేదే మా ఆలోచన. కాబట్టి కొన్నిసార్లు మేము ఇలాంటి కార్యక్రమాలు చేయొచ్చా చేయకూడదని ఎన్నోసార్లు ఆలోచించాం. కొన్ని విషయాల్లో కొందరు సలహాలు కూడా తీసుకోవడం, అంటే వాళ్ళని అడగడం జరిగింది అంతే, అంటే చేయొచ్చా చేయకూడదని. కానీ ఈ లోకంలో ఉన్నాం కాబట్టి, చాలామందితో మేము సంబంధాలు కలిగి ఉన్నాం కాబట్టి, సో ఈ కార్యక్రమం చేద్దాం, కానీ దేవునికి మహిమకరంగా మాత్రమే ఈ కార్యక్రమం జరగాలి తప్ప మరి ఇంకే ఉద్దేశం ఉండకూడదు అనేదే మా ఆలోచన. సో మేము కూడా అందుకోసమని ఈ కార్యక్రమం సంఘంతో ప్రారంభించడానికి గల కారణం, మా ముఖ్య ఉద్దేశం కూడా అదే. అంటే పెడదాం అనుకున్నాం, కానీ కొంచెం ఆర్థికంగా మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ నేను ముందే ఫిక్స్ అయ్యాను ఏంటంటే, ఒక 2 సంవత్సరాల తర్వాత, అంటే చాలామంది అడుగుతూ ఉంటారు కదా, ఇలాగ ఎప్పుడు ఇలాగ అయిపోతారేమో చూసుకోండి అనేసి అన్నప్పుడు మేము చెప్పాను, ఏదైనా 2027 అనే చెప్పుకుంటూ వచ్చాను. మేము ప్రార్థన మాత్రం మేము చేయలేదు. అంటే ఎదుగుదల దయచేయమని నా ప్రభువుని అడిగిన తప్ప ఇలాగ ఆపమని కానీ, ఇలాగ 2 సంవత్సరాలు చేయండి ప్రభు అని కానీ నేనేం మాత్రం కోరలేదు. కానీ ప్రభు చిత్తం, నేను అనుకున్నది ఎప్పుడు జరగడం తనకి, అంటే ప్రభువు ఏ విషయం అయితే తను అనుకుంటాడో అదే జరగాలి అంతే తప్ప నాకు ఇలా జరగాలి ప్రభు అని నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేయలేదు. నా మోకాళ్ళ జీవితంలో నేను ఎప్పుడు అడగలేదు ఆ విషయాన్ని, నాకు ఇష్టకరంగా నువ్వు చెయ్యాలని. ఎందుకంటే ప్రభు చిత్తం అంటూ ఉంటుంది, ఆయన చిత్తంలో మనం వెళ్ళిపోవడమే కరెక్ట్. అది ప్లస్ అయినా మైనస్ అయినా అంటూ నేను ముందు కొనసాగుతుండగా ప్రభువారు మా కుమార్తెను జ్ఞాపకం చేసుకొని, ఈ ఫిబ్రవరి నెల మరి 8వ తారీఖున నా కుమార్తెను జ్ఞాపకం చేసుకొని ప్రభువారు చక్కనైన కృప అనుగ్రహించి యవ్వన ప్రేమలోనికి అడుగు పెట్టడానికి సహాయం దయచేశారు. దైవజనులైన పాస్టర్ గారి యొక్క ప్రార్థన, అలాగే సంఘ విశ్వాసులు మీ అందరి యొక్క ప్రార్థన మా కుటుంబాన్ని ఇలాగ నడిపిస్తుంది. మేము చాలా ఏ స్థితిలో నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నామో మీ అందరికీ తెలుసు మా పరిస్థితి. మేము వైజాగ్ వచ్చినప్పటి నుంచి మీరు మమ్మల్ని ఎరిగి ఉన్నారు. కనుక సంఘముతో మీతో కలిసి మేము ఇలాగ ఆనందించడమే మాకు సరైన నిర్ణయమని, మొట్టమొదటిగా సంఘముతో కలిసి ఆరాధించాలని, ప్రభువుని మహింపరచాలని మేము ప్రణాళికలు వేసుకున్నాం. కాబట్టి ఆ ప్రణాళికలో భాగంగా ప్రభువు యొక్క కృప మాకు అనుగ్రహించారు. ముఖ్యంగా నిజంగా మేము ఈ కార్యక్రమం అయితే చేయాలంటే కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి. కానీ మా ఆర్థిక ఇబ్బందులు ఎరిగిన నా ప్రభువు సమస్త విషయాల్లో తన కృప అనుగ్రహించున్నాను. నిజంగా నేను చెప్తున్నాను, ఒక్క రూపాయి కూడా నేను ఎవరి దగ్గర
ఇప్పుడు అప్పు చేయకుండా ఈ కార్యక్రమాన్ని నేను చేస్తున్నానంటే అది కేవలం దేవుని యొక్క కృప. నేను ఎవ్వరిని అడగలేదండి. అడగకుండానే నా ప్రభువు నాకు చాలా ఇచ్చి ఉన్నాడు. అందుని బట్టి నేను నా ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ నెలలోనైతే వ్యాపారం పెద్దగా ఏమీ లేదు, డబ్బులైతే నా దగ్గర ఏమీ లేదు. కానీ డబ్బులు లేకుండానే అనేక మంది నా కుమార్తెను ప్రేమించి, సహోదరులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, మా బంధువులు కావచ్చు, అందరూ మేము చాలామంది దగ్గరికి వెళ్ళలేదు. అసలు ఎవరి దగ్గరికి వెళ్ళలే. ఏదైనా ఫంక్షన్ ఉంటే మాత్రమే వెళ్ళి వచ్చేసాం తప్ప ఎవరి దగ్గరికి కూడా ముందు వెళ్ళలే. కానీ అందరూ మమ్మల్ని ప్రేమించి మా కోసం వారి ప్రయాసలు మానుకొని మా కుమార్తెను ప్రేమించి వచ్చారు. మా సహోదరులు, ఆత్మీయులైన సహోదరులు నా కుమార్తె కొరకు ప్రార్థన చేశారు. మరి నేను 3 సేవకులకి అయితే నేను చెప్పి ఉన్నానండి. మరి జాన్ పాస్టర్ గారికి, అలాగే మన సురేష్ పాస్టర్ గారికి, అలాగే మన జోసఫ్ మూర్తి గారికి కూడా చెప్పడం జరిగింది. 3 కూడా మమ్మల్ని ప్రేమించి వారు విలువైన సమయాన్ని విడిచిపెట్టి మా కోసం వచ్చారు. నిజంగా ఆ విషయంలోనైతే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కొంచెం మంది రాకపోవచ్చు, వారికి ఉన్న పనుల వల్ల, లేకపోతే సేవ పరిచర్య వల్ల. దేవుడు తన కృప అనుగ్రహిస్తాడని నమ్మి ఉన్నాను. అలాగూ 3 కూడా రావడం అంటే నా పిలుపుని వారు అర్థం చేసుకొని వారికున్న పనులన్నీ, అంటే వారికున్న ప్రయాసాలన్నీ మానుకొని మా కోసం వచ్చారు. నా కుమార్తె కోసం ప్రార్థన చేశారు. ముఖ్యంగా వారి 3కి ఈ విషయంలో నేను ఎంతగానో దేవుని నా తరపున, నా కుటుంబం తరపున ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మేమైతే అనుకుంటున్నాం, కానీ చెప్పాను కదండి, నా ఉద్దేశాలు, మా ఆలోచనలు కాదు. ప్రభు చిత్తం ఏమై ఉందో అదే జరగాలి. మేము అనుకున్నవన్నీ జరగాలని లేదు, కానీ మేము అనుకుంటున్నాం. కనుక మీరందరూ కూడా ఇలాగే మీ ప్రార్థనలో, అనుదిన ప్రార్థనలో మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మా కుటుంబం కొరకు, ముఖ్యంగా యవ్వన ప్రాయం అంటే చాలా భయంకరమైనది. యవ్వన ప్రాయంలోనే చాలా ఒడిదొడుకులు ఉంటాయి. కుడికి ఎడమకి త్రుటిల్లే ఛాన్సులు చాలా వస్తాయి. కాబట్టి నా కుమార్తె అందులో ఉండకూడదు అనేది నా ఆలోచన. ఎందుకంటే మేము కొన్నిసార్లు పడిపోయినా ప్రభువారు లేవనెత్తాడు. ఇంకో విషయం ఏంటంటే, అంటే దైవజనులు వారి వాక్యం ద్వారా కావచ్చు, వారి యొక్క ఆత్మీయ జీవితంలో కావచ్చు, ఎన్నో సత్యాలు నా కుమార్తెకి ఈ విధంగా తెలియపరుస్తారు. తను కూడా వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి క్షణము, ప్రతి దినము తను కూర్చున్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు అనేకమైన విషయాలు వారి ద్వారా చాలా విషయాలు నేర్చుకోవాలి. అటువంటి విధానంలో నన్ను 20 బిడ్డలు కూడా ఉండాలి అనేది నా ఆలోచన. కనుక ప్రత్యేకంగా యవన ప్రేమలను అడుగుపెట్టిన నా కుమార్తె కొరకు ప్రార్థన చేయండి. మీ విలువైన మీ ఆత్మీయ సత్యాలు తనకు నేర్పించండి. ఒకవేళ మీరు చెప్పే ఆ మాటలు తనని ఎంతగానో బలపరుస్తాయని నేను నమ్ముచున్నాను. అలాగే దైవజనులు కూడా తన కొరకు అనుదినం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని, మీ యొక్క ఆత్మీయ సలహాలు వారికి తనకి అనుగ్రహించాలని. ఎందుకంటే నేను ఒక విషయమే చెప్తాను, అదేంటంటే ఈ లోకంలో ఎవరు మన దగ్గర ఉన్నా లేకపోయినా, ప్రభువు లేకపోతే మనం అంతా జీరోయే. ఎందుకంటే మా అమ్మ ఎప్పుడు అంటూ ఉండేది, నేను లేకపోతే మీరు ఏమవుతారా అనేసి. నిజంగా ఇప్పుడు నేను గర్వంగా చెప్పగలను, ఆవిడ లేకపోతే నేనైతే బాగానే ఉన్నాను. ఎందుకంటే నా ప్రభువుతో నేను ఉన్నాను కాబట్టి. మిగతా వాళ్ళిద్దరి సంగతి నాకు తెలియదు. ఎందుకంటే వారు ఆలోచన విధానం, వారు ఎలా దేవునితో నడుస్తున్నారో అది వాళ్ళు చెప్పుకోవాల్సిన సాక్ష్యం. అది నేను వారికి తీర్పు తీర్చకూడదు. కాబట్టి ఈ విషయంలో వారి యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉందో నాకు తెలియదు. కానీ నా ప్రభువు నా దగ్గర ఉన్నాడు, నాతో ఉన్నాడు, నాకు క్షేమాన్ని ఇచ్చాడు, నన్ను నడిపించాడు. కాబట్టి నేను ఇలాగూ నా కుటుంబంతో కలిసి సంతోషించేటటువంటి గొప్ప భాగ్యాన్ని, ధన్యతను మాకు అనుగ్రహించినందుకు సాక్ష్యాన్ని ముగిస్తూ ఈ సాక్ష్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం అండి. దైవ సేవకులకి, సేవకురాలకి వందనాలు. అలాగే సంఘ పెద్దలకి, సంఘ విశ్వాసులందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలండి. నా భర్తని నన్ను ప్రేమించి 2 బిడ్డలు ఇచ్చి ఉన్నారు ప్రభువారు. పెద్ద కుమార్తెని జ్ఞాపకం చేసుకొని తన బాల్యకాలం నుంచి యవన ప్రాయంలోనికి అడుగు పెట్టించి ఉన్నారు. అందును బట్టి దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లించుకున్నాను. ముఖ్యంగా ఏంటంటే, నేను ఇప్పుడు చాలామంది పిల్లలు వేగంగా మెచ్యూర్ అవ్వడం నేను భయపడేదాన్ని. నేను దేవుని కూడా అడిగేదాన్ని, వారి జీవితాల్లో ఏది తొందరగా జరగకూడదు, అలాగని ఆలస్యం అవ్వకూడదు. వారికి ఏ వయసులో ఏది జరగాలో అది ఆ వయసులో జరగాలని నేనైతే ప్రార్థించేదాన్ని అండి. కానీ ఆయన చిత్తమేమో తను 12 సంవత్సరాలకి స్టార్టింగ్ ఇంకా మెచ్యూర్ అవ్వడానికి తన కృపను దయచేసి ఉన్నారు. యవన స్థితిలో అడుగుపెట్టించి ఉన్నారు. అందును బట్టి దేవాతి దేవునికి స్తోత్రాలు. అలాగే వైశ్యానుకూలంగా, సమయానుకూలంగా తను నడుచుకోవడానికి తన జ్ఞానాన్ని నా కుమార్తెకి ఇచ్చేలాగున
నేను దేవాతి దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలాగే నా బిడ్డ యవన స్థితిలో తొట్టిల్లకుండా లోకమాల్యానం నా కుమార్తెను అంటకుండా తను వాక్యానుసారంగా దైవ సేవకులు చెప్పిన విధంగా తల్లిదండ్రుల మటుకు విధేయత కలిగే బిడ్డలుగా నా కుమార్తెలు ఎదురు పెరగడానికి ఆయన కృపను దయచేయాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. మా కుటుంబాన్ని ప్రేమించి మమ్మల్ని ఈ స్థితిలో ఉంచిన విధానం బట్టి దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అలాగే తను కూర్చోబెట్టినప్పుడైతే ప్రతిదీ దేవునికి మహిమకరంగా కార్యక్రమం అంతా జరగాలని నేను దైవ సేవకురాలు మా పిన్నిని మాత్రమే అక్కడ నిలబెట్టి ఉన్నాను. మెయిన్గా మా ఊరు వాళ్ళు నేను చాలామందిని పిలిచాను, దగ్గర 13-14 మంది వచ్చారు. కానీ నేను వాళ్ళు ఎవరికి ప్రయారిటీ ఇవ్వలేదండి. వారందరూ అలా కూర్చొనే ఉన్నారు. సంఘస్థులు దైవ సేవకురాలు మాత్రమే కార్యక్రమం చేసి ఉన్నారు. అందులో ఏమైనా లోటుపాట్లు ఉంటే నన్ను క్షమించండి. ఎందుకంటే నా చేతుల్లో లేదు, వచ్చిన వారి చేతుల్లో ఉంది. కాబట్టి మేము కొంతవరకు అయితే వద్దని చెప్పగలము, కానీ మేము చిన్నవారిని కాబట్టి వారు చెప్పేది మేము వినాలి. అలాగ కార్యక్రమాన్ని చేసి ఉన్నారు. మ్యాక్సిమం అయితే అందులో కొబ్బరి బండం గట్ట ఏం పెట్టలేదండి, పసుపు ముద్దలే పెట్టి ఉన్నారు. అది కూడా అప్పటికి ఫాస్ట్ టైం గారు చెప్పి ఉన్నారు కానీ వాళ్ళు వినలేదు. మేమైతే దేవునికి అవమానకరంగా ఎప్పుడు జీవించకూడదని ఆశపడుచున్నాను. పొరపాట్లు ఏమని ఉంటే మమ్మల్ని క్షమించండి. మా బిడ్డల గురించి మీరు అందరూ ప్రార్థించండి. వారు ఆత్మీయంగా ఎదగాలి, బైబిల్ వాక్యాలు నేర్చుకోవాలి, బైబిల్ చదవటం రావాలి. ముఖ్యంగా వారు దేవునికి వారి జీవితాల్లో మొదటి స్థానం ఇవ్వాలి. ఆ తర్వాత పేరెంట్స్ అయినా ఎవరైనా అలాగ వారి జీవితాలు నడుచుకున్నప్పుడు వారి జీవితాలు బంగారు బాట అవుతాయండి. అది వారు తెలుసుకోవడానికి దేవుడు వారి కృపను అనుగ్రహించాలని మీరు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని, ఈ మాటల్లో తప్పులుంటే క్షమించమని చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.